ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పై కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 3 గంటలే కరెంటు ఇస్తామంటున్నారని, తాము 24 గంటలు ఇస్తున్నారని చెప్పారు. కరెంటు కావాలా, కాంగ్రెస్ కావాలా తేల్చుకోవాలని అన్నారు కేసీఆర్. రైతు బంధు కావాలా, రాబంధు కావాలా అని ప్రశ్నించారు. రైతు బంధు కావాలంటే జోగు రామన్నను గెలిపించాలని సూచించారు కేసీఆర్. రాహుల్ గాంధీ ధరణి వద్దంటున్నారు, ధరణి తీసేస్తే దళారుల రాజ్యం వస్తుందన్నారు కేసీఆర్. ముందర మనం చెట్టుకోడు గుట్టకోడు అయినాం, బతకలేకుండా ఉన్నాం. రైతులు బాగుపడాలని చెప్పి, వ్యవసాయ స్థిరీకరణ జరగాలని చెప్పి చాలా ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని కొన్ని మంచి పాలసీలు పెట్టినాం. అందులో భాగమే నీళ్లకు ట్యాక్స్ లేదు, 24 గంటలు నాణ్యమైనటువంటి ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నాం ఫ్రీగా. అదేవిధంగా రైతు బంధు పెట్టుబడి సమకూరుస్తూ ఉన్నాం. అదేవిధంగా పంటలు రైతులు పండించిన పంటలను కూడా కొంత నష్టం వచ్చిన ప్రభుత్వమే కొంటా ఉన్నాం. ఇవన్నీ కూడా మీకు తెలుసు. అదేవిధంగా ఎవరైనా రైతు చనిపోతే వారం లోపలనే వాళ్ళ ఇంటికి రైతు బీమా వచ్చే విధంగా రైతు బీమా కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్నాం. తెలంగాణ గురించి తెలుసు కాబట్టి, నేను కూడా ఒక రైతునే కాబట్టి రైతు బాధ నాకు తెలుసు కాబట్టి, ఎట్లయితే తెలంగాణ వ్యవసాయం లేస్తుందో ఆలోచించి మేము నిర్ణయం చేసినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మాజీ అధ్యక్షుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు. కేసీఆర్కి ఏం పని లేదు, ప్రజలు కట్టిన పన్నులన్నీ రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడని మాట్లాడుతున్నాడు, వేస్ట్ చేస్తున్నాడని మాట్లాడుతున్నాడు. రైతు బంధు దుబారానా? రైతు బంధు వేస్టా? రైతు బంధు ఉండానా? రైతు బంధు ఉండాలి అంటే ఇక్కడ జోగురామన్న గెలవాలి. రైతు బంధు ఉండు కాదు. ఇలా ఎకరానికి 10,000 వచ్చే రైతు బంధు 16,000 అవుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. దాన్నేమో కాంగ్రెస్ పార్టీ దుబారా అని వేస్ట్ అని మాట్లాడుతూ ఉంది. పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు, 24 గంటల కరెంట్ ఇచ్చి కూడా వేస్టే, కేసీఆర్కి ఎక్కడ పని లేదు, 3 గంటలు ఇస్తే చాలు అంటుండు. 3 గంటల కరెంటు సరిపోతుందా? 3 గంటల కరెంటు సరిపోద్దా అన్న? ఎన్ని గంటలు ఉండాలి? 24 గంటలా? 24 గంటల కరెంటు ఉండాలంటే కూడా జోగురామన్న గెలవాలి. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో అక్కడ హైదరాబాద్లో అదే గవర్నమెంట్ ఏర్పడుతుంది, అంతే కదా. మరి ఇక్కడ ఓటు ఒకరికేసి పని ఇంకోళ్ళు చేయాలంటే చేయరు. ఓటు వేరే వాళ్ళకేసి జోగురామన్న పనిచేయమంటే ఎట్లా చేస్తాడు జోగురామన్న? కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఇంకోని చేయమంటే నడుతుందా? మన పరంగా ఎవరు నుండి యుద్ధం చేస్తారో వాళ్ళ చేతిలో కత్తి పెడితేనే అది నడుస్తుంది కథ. కాబట్టి ఆలోచన చేయండి. తెలంగాణ వచ్చే ముందర మనం చెట్టుకోడు గుట్టకోడు అయినాం.